ఐషు, 10 లక్షలు అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అలా అంటావేంటి? నువ్విన్ని రోజులు కాలేజ్కి వెళ్ళావు కదా, అంత డబ్బు ఏం చేశావు? అది 100,000 1,000 కాదు ఐషు, 10 లక్షలు. ఏం నువ్వు? నేనేం చేస్తానో చెప్తే నువ్వు అరుస్తావా తీరుస్తావా? ముందు డబ్బుల్నేం చేసావో చెప్పు. ఈ విషయం రేఖ ఆంటీకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. నీ మంచి కోసమే చెప్తున్నా. నా మంచి గురించి నువ్వేం ఆలోచించకు. నా గురించి నేను చూసుకోగలను. ఛాన్స్ దొరికింది కదా అని ఎక్కువగా మాట్లాడుకు. నీ హద్దులో నువ్వుండు. చూడు రాకేష్, నీకు డబ్బులివ్వాలి, ఖచ్చితంగా ఇస్తాను. అంతేకాని పద్దాకా ఇక్కడికొచ్చి నాకు ఫ్రస్ట్రేషన్ తప్పించకు. ఇంకోసారి ఇలా ఇంటికి రాకు. ఐశ్వర్య, ముందు నా డబ్బులివ్వు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. చూశారా తన పొగరు? నా డబ్బు నాకివ్వకుండా టార్చర్ చూపిస్తుంది. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. నేనేదో ఒకటి చేసి ఐషు అప్పు తీర్చేలా చేస్తాను. నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి. ఇప్పటికే చాలా టైం ఇచ్చాను, ఇంకా టైం అంటే కుదరదు. ఇప్పటికిప్పుడు నా డబ్బులు నాకు కావాలి, లేదంటే ఇక్కడి నుంచి నేను అడుగు కూడా కదలను. న్యూసెన్స్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ అలా అనకండి. మీరు న్యూసెన్స్ చేస్తే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మీ డబ్బులు మీకు వస్తాయన్న గ్యారంటీ కూడా ఉండదు. ఏంటి, మీరు కూడా ఐశ్వర్యలా బెదిరిస్తున్నారా? అయ్యో, అదేం లేదు. నిజమే చెప్తున్నా. మా ఆంటీ గురించి మీకు తెలీదు. డబ్బు తీసుకున్నందుకు తన మీద ఎంత సీరియస్ అవుతుందో, ఇచ్చినందుకు మీ మీద కూడా అంతకన్నా ఎక్కువే సీరియస్ అవుతుంది. అందుకే నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. ఖచ్చితంగా నేను మీ డబ్బులు మీకు ఇప్పిస్తాను. ప్లీజ్ అండి, ఈ ఒక్కసారి అర్థం చేసుకోండి. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి వెళ్తున్నాను. త్వరగా సర్ది చెప్పి డబ్బులు ఇప్పించండి, లేదంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పటికిప్పుడు నా డబ్బులు నాకు కావాలి, లేదంటే ఇక్కడి నుంచి నేను అడుగు కూడా కదలను. న్యూసెన్స్ చేస్తాను. ఇప్పటి వరకు కంపెనీలోని ఎంప్లాయీస్ కి శాలరీ ఎందుకు ఇవ్వలేదు? అంతేకాని ఉచిత సలహాలు ఇవ్వకు. ఇప్పుడు కంపెనీ నడిపిస్తుంది నేను. నాకు నచ్చినట్టుగానే నేను చేస్తా. నీ స్థానంలో మీ అమ్ముంటే నీలాగా మౌనంగా ఉండేది కాదు, కంపెనీ బాధ్యతలు చేపట్టేది. ఆ రేఖని ఎదిరించేది, తనని నమ్ముకున్న వాళ్ళకి అండగా నిలబడేది. కంపెనీ బాధ్యతలు చేపట్టి మళ్లీ పూర్వ వైభోగం తీసుకొస్తావో, నువ్వు మా కోసం ఇక్కడే ఆగిపోతావో, లేదా మనల్ని నమ్ముకున్న వాళ్ల కోసం అండగా నిలబడతావో నువ్వే ఆలోచించుకో. నాన్న, గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దున్నే సూట్ పట్టుకుని నిలబడ్డావు? ఎవరిది? మా నాన్నది. మీ నాన్నదా? చూస్తుంటే చాలా కాస్ట్లీగా ఉంది గాని ఎందుకు ఇలా పట్టుకున్నావు? ఇప్పుడు నువ్వు ఇది వేసుకోవాలి. ఎందుకు?
మా నాన్న సూట్ వేసుకున్నావని మళ్ళీ 2000 కట్ చేస్తావా? హలో, నువ్విచ్చి నువ్వేసుకోవడం లేదు కదా, నేనే వేసుకోమని చెప్తున్నాను కదా, నేనెందుకు పేమెంట్ కట్ చేస్తాను చెప్పు? రాజు, ఈ సూట్ కి ఒక హిస్టరీ ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది. ఓ, మా నాన్న ఈ సూట్ వేసుకుని ప్రాజెక్ట్ మీద సైన్ చేస్తే అలా సైన్ చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ అయిందట. సూట్ చూస్తే ప్రాణం ఆకట్లేదు. ఎప్పుడెప్పుడు వేసుకుందావా అనిపిస్తుంది. అయినా మనం టెంప్ట్ అయి దాని దగ్గర ఇరుక్కోకూడదు. సరేలే, మీ ఫ్యామిలీ హిస్టరీ చాలానే ఉన్నట్టుందిలే గాని, మీ నాన్న అంటే ఆఫీస్కి వెళ్ళేవాడు, బిజినెస్ మీటింగ్స్ అన్ని అలవాటు కాబట్టి ఈ సూట్ వేసుకొని ఉంటాడు. మరి నేనేం పని చేస్తున్నానని వేసుకోవాలి? నీకు అద్దె మొగుడులా ఉంటూ 24 గంటలు ఇంట్లోనే ఉంటున్నాను కదా, మరి నన్నెందుకు వేసుకోమంటున్నావు? నువ్వు ఈ సూట్ వేసుకుని నాతో పాటు ఆఫీస్కి రావాలి. ఆఫీస్కా? నేను రాను. అలా అనకు రాజు. మా రేఖ ఆంటీ కంపెనీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మా కంపెనీస్ రోజురోజుకి డౌన్ఫాల్ అవుతున్నాయి. నువ్వు కూడా చూసావు కదా, మా ఆంటీ ఎంప్లాయీస్కి ఇప్పటి వరకు శాలరీస్ కూడా ఇవ్వలేదు. శాలరీ టైంకి రాకపోతే మధ్యతరగతి వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో నాకన్నా నీకే బాగా తెలుసు కదా. అందుకని నేనిప్పుడు కంపెనీ బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నా. నువ్వు ఈ సూట్ వేసుకుని నాతో పాటు వచ్చి నాకు సపోర్ట్గా మాత్రమే ఉండు, అంతే. నువ్వు చేయాల్సిన అవసరమే లేదు. నీ బాధలు, నీ కంపెనీ కష్టాలు నాకనవసరం. రాజు, అలా అంటావేంటి? నీకు కొంచెం కూడా మానవత్వం లేదా? జాలి దయ లేదా? జాలి పడితే నా కష్టాలేం తీరవు కదా. రాజు, నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వే అవ్వాలనుకుంటున్నావు కదా, ప్రస్తుతానికి అలా నటించు, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. నటించడం నేను బిజినెస్ మ్యాన్నే. చిన్నప్పటి నుంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని కలలు కన్నాను. మా ఇంట్లో మూలకుండే చీపురు కట్ట నుంచి పెద్ద పెద్ద వాహనాల వరకు ప్రతిదీ బిజినెస్ మైండ్తోనే చూసేవాణ్ణి. అసలు బిజినెస్ అనేది నా నరనరాల్లోకి పాకింది తెలుసా. ఏదో పరిస్థితి బాలేక నాకు డబ్బులు అవసరం ఉండి నా కర్మ కాలి నీకు అద్దె మొగుడిగా నటిస్తున్నాను గాని, నువ్వు చూస్తూ ఉండు, త్వరలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాను. నేను మాత్రం నటించను. అయినా మనం పేమెంట్ మాట్లాడుకుంది ఓన్లీ అద్దె మొగుడి వరకే కదా, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? అమ్మా, నువ్వు సూట్ పట్టుకొని పళ్ళికిలిస్తూ గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో ఫిట్టింగ్ ఉంటుందని. నాకిచ్చేదే 10,000, మళ్ళీ అందులోనూ అది చేసావా ఇది చేసావా అని వేలకు వేలు కట్ చేస్తున్నావు. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ చేయాలంట. ఎక్స్ట్రా వర్క్. ఇదిగో, నువ్వేమీ అదే పేమెంట్కి చేయాల్సిన అవసరం లేదు. దీనికి సెపరేట్ పేమెంట్ ఇస్తా. సపరేట్ పేమెంట్ ఇస్తావా? అవును. అయితే రోజుకు 10,000 ఇవ్వు, ఇప్పుడే సూట్ వేసుకుంటా. ఎక్స్ట్రా 10,000 మళ్ళీ నాది కాదు. అంత సీన్ లేదు, 2,000 ఇస్తా. ఏంటి 2,000? నేను చేయను. నీ ఇష్టం మరి. నేను రిక్వెస్ట్ చేస్తుంటే నువ్వు ఎక్కువ చేస్తున్నావు. నాకు అవసరం ఉంది కాబట్టి నేను 2,000 ఇస్తానంటున్నా, అర్థమైందా నీకు? 2,000 అంటే మరీ తక్కువ. ఓ 8,000 అన్నా ఇవ్వు. నో. పోనీ 5,000? ఛాన్సే లేదు. సరే 3,000 అన్నా ఇవ్వు. సరే రాజు, నీ మాట కాదు నా మాట కాదు, ఒక 500 యాడ్ చేసుకో. ఏంటి 2,500 ఇస్తావా? అవును. కాదు, రౌండ్ ఫిగర్ చేసుకోవచ్చు కదా. సరే చేసుకో, 2,000 అయితే. నేనిమ్మంది 3,000. అస్సలు కుదరదు. ఒసేయ్, ఇంత ఆస్తి పెట్టుకుని 500 కూడా ఇవ్వలేవా? ఎందుకిలా కొసరి చంపుతావు? అరే, నా గురించి నటిస్తున్నాడు, నా అవసరం కదా అని నేను అడిగిన దానికి డబ్బులు ఇవ్వాలి. అసలు నాలా ఎవడైనా నటిస్తాడా? నటించరు కాబట్టే కదా నిన్ను చూస్ చేసుకుంది. అదంతా కాదు, నాకు డబ్బులు ఇస్తావా లేదా? నేనివ్వను, 2,500 ఇస్తాను అంతే. ఈ కష్టకాలంలో 2,500 ఒప్పుకోవాల్సిందే. అయినా మనం ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం కదా, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే రిచ్ సూట్ వేసుకోవచ్చు, ఎక్స్ట్రా పేమెంట్ కూడా వస్తుంది. ఓకే. ఏంటి ఆలోచిస్తున్నావు? అంటే నాకు రోజు పేమెంట్ 12,500 రూపాయలు అన్నమాట, అంతేగా? అవును. పేమెంట్ ఓకే గానీ
నువ్వు ఇలా కండిషన్స్ పేరుతో ఆ పేమెంట్కి బొక్క పెట్టనంటేనే నేను సూట్ వేసుకుంటాను, నీతో పాటు ఆఫీస్కి వస్తాను. లేదంటే లేదు. అంత సీన్ లేదు బాబు. కండిషన్స్ కండిషన్సే. అందులో మాత్రం ఏ మార్పు లేదు. అర్థమైందా? ఇదిగో సూటు, రెడీ అవ్వు. నేను వస్తానని ఒప్పుకోలేదు కదా. 500 కోసం గొడవ పడినప్పుడే అర్థమైంది నువ్వు ఒప్పుకున్నావని. మూసుకుని త్వరగా రెడీ అయ్యిరా, టైం అవుతుంది. డబ్బులు అవసరం లేకపోతేనా దీన్ని తాట తీసేవాడిని. అబ్బా, సూట్ భలే ఉంది. రాజు, సూట్లో నువ్వు అద్దరిపోతావురా. బావా, ఏంటి బావా ఇన్ని ఎగ్స్ తింటున్నావు? బాక్సర్ ఏమైనా అవ్వాలనుకుంటున్నావా? బాక్సర్ అవ్వాలనుకుంటేనే తినాలా? నార్మల్ గా తినకూడదా? అసలు బాక్సర్స్ కూడా ఇన్ని ఎగ్స్ తినరేమో బావా. నేను తింటాను. ఇక్కడ తింటే నీకేమైనా ప్రాబ్లం అయితే చెప్పు, నా రూమ్ లోకి వెళ్ళి తింటాను. వద్దులే, ఇక్కడే తిను. ఇదేంటి ఇలా చూస్తుంది? ఏంటి, ఏమైనా చెప్పాలా? అవును, సరే చెప్పు. ఈ రోజు నైట్ ఫేమస్ సింగర్ పార్టీ ఉంది బావా. తను ఓల్డ్ సాంగ్స్ చాలా అద్భుతంగా పాడతాడు. అయితే ఏంటి ఇప్పుడు, నన్ను కూడా ఆయనలా పాడడం నేర్చుకోమంటావా? అది కాదు బావా, ఆ పార్టీకి నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. నేను కూడా వెళ్దామనుకుంటున్నాను. అయితే వెళ్ళు. ఎవరొద్దన్నారు? హ్మ్. మా అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటావా? సర్లే, నేను మా మమ్మీకి చెప్తాను, నువ్వు వెళ్ళు. నువ్వుంటేనే నేను వెళ్తాను బావా. నేనా? నేనెందుకు? నువ్వు నా పక్కనుంటే నాకు చాలా బాగుంటుంది బావా. అదే బావా, నాకు తోడుగా ఉంటే నాకేం భయం ఉండదు అంటున్నాను. నువ్వు నా మాట కాదు అనవని నీకూడా టికెట్స్ తీసుకున్నాను. ఇదొకటి, నైట్ టైంలో తప్ప డే టైంలో ఇలాంటివేవి పెట్టుకోదు. వస్తావు కదా? నేను రాను. ఎందుకు? నాకు రావడం కుదరదు. అదే బావా, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి, నీకెందుకు చెప్పాలి? నాకు కుదరదు అంటున్నాను కదా. నువ్వు వెళ్తే వెళ్ళు. సరే, నేనే వెళ్తాను. కానీ నీ ప్రాబ్లం ఏంటో చెప్తేనే వెళ్తాను, లేదంటే వెళ్ళను. సరే వెళ్ళకు. వెళ్ళకపోతే నేను అలిగి భోంచేయను. సరే, వాటర్ కూడా తాక్కు. బావా, నువ్వెందుకు రావో చెప్పకపోతే నేను ఇక్కడ ఏడుస్తాను. ఏ స్వాతి 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 ఆపు. సర్లే చెప్తా. చెప్పు. నైట్ టైంలో రౌడీ వెధవలు ఎక్కువైపోయారంట కదా, అందుకే నేను రాకూడదు అనుకుంటున్నాను. ఇదేనా నీ ప్రాబ్లం? అవును. ఇన్నెక్స్ తింటున్నావు, రౌడీలకి భయపడతావేంటి బావా? వాళ్ళేమైనా అంటే ఎదురు మాట్లాడే ధైర్యం కూడా లేదా నీకు? అదంతా నీకెందుకు? నేను రానని చెప్తున్నాను కదా. నువ్వు వెళ్ళడం వెళ్ళకపోవడం అది నీ ఇష్టం. హే, ఇటువు. నేనివ్వను. ఇవ్వమంటున్నానా? ఇవ్వనంటున్నానా? నిన్ను. స్వాతి స్వాతి ఇవ్వు. స్వాతి ఇవ్వమన్నానా? నేనివ్వను బావా. ఇటువు. ఆ ఎగ్స్ నావి, ఇటువు. నేనివ్వను. ఇవ్వు. అరే ఇటువు. నాతో వస్తానని చెప్పి అప్పుడిస్తాను. నేను రానంటున్నాను కదా, అవి నాకు ఇవ్వు. చిరాకు తెప్పించుకో, నేను తినాలి, ఇవ్వు. యాండి, చూసారా నా కూతురు అల్లుడు ఎంత సరదాగా ఉంటున్నారో? వాళ్ళనిలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. వాడే నా కూతురికి భర్త, ఈ ఇంటికి యువరాజు. ఈ ఇంటి అసలైన యువరాజు వస్తున్నాడు. ఇటు కాదు, అటు. ఇందు ఇందు వస్తున్నా. పదండి. వీళ్ళేంటి అలా చూస్తున్నారు?
ముసలోళ్ళు ఈ సూట్లో నన్ను చూశారు కదా, వాళ్ళ కొడుకే దిగొచ్చినట్లుందని మళ్ళీ ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేస్తారు. వాళ్ళ చాదస్తం అనుకోవాలో నా కర్మ అనుకోవాలో గాని వాళ్ళ ఎమోషనల్ డ్రామా భరించక తప్పదు. పద. ఏంటి కొత్త అవతారం? అవతారం కాదు, ఒరిజినల్. ఒరిజినలా? చెప్పా కదా అత్తయ్య, త్వరలోనే నా భార్య బాధ్యతలన్నీ నేనే తీసుకుంటానని. ఇంకా లేట్ చేయడం ఎందుకని ఈ రోజు నుంచే ఇందుని తీసుకుని ఆఫీస్కి వెళ్తున్నా. ఏం నువ్వు తీసుకెళ్లేది? అక్కడ ఇక్కడ దీనికే దిక్కులేదు. దీనికి ఇంటి పని వంట పని తప్ప ఏమీ తెలీదు. ఫైల్స్ చెక్ చేయడం కాదు కదా, తన సంతకం కూడా పెట్టలేదు. ఒక్క అక్షరం ముక్క కూడా చదువుకోలేదు. అలాంటిది దీన్ని తీసుకెళ్తే ఇదేం చేస్తుంది? దీని వెనక తోకలా వెళ్లి నువ్వేం చేస్తావు? ఇందుకు అక్షరం ముక్క రాకపోతేనే నాకొచ్చు కదా. అయినా మీరెళ్లాల్సిన అవసరం లేదు. ఆఫీసులో మా రేఖుంది కదా, తనే అన్నీ చూసుకుంటుందిలే. తనేం చూసుకుంటుందో చూడ్డానికే మేము వెళ్తున్నాం. అరే, చెప్తుంటే అర్థం కాదా? మీరు వెళ్లేది లేదు, ఏం లేదు. ఇక్కడే ఉండండి. అత్తయ్యా, నాకు చిరాకొస్తుంది. చిరాకొస్తే కోపం వస్తుంది. కోపం వస్తే వద్దు బాబు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలుసులే. మీరు వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఐ లైక్ యూ మావయ్య. ఇంకెళ్దామా? ఒక్క నిమిషం. నానమ్మా, నేను బాగా ఆలోచించుకున్నాను. కంపెనీ బాధ్యతలు తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నా. అవునా అమ్మగారు, మేం బాగా ఆలోచించుకున్నాం. ఆఫీసుని మేం చూసుకుంటాం, మీరేం వరి అవ్వకండి. పద పద పద. ఆగు, ఆశీర్వాదం తీసుకోవాలి. నేను మా అమ్మ నాన్నలకి దండం పెట్టలేదు, ఈవిడ ఆశీర్వాదం ఏంటి? నేను చెప్తున్నాను కదా, ఆశీర్వాదం తీసుకుందాం. నానమ్మా, మమ్మల్ని ఆశీర్వదించండి. మీకంతా మంచే జరగాలి. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. సరే నానమ్మా, వస్తాను. తాతయ్య, వస్తాను. పదండి. బాయ్ అత్తయ్య, బాయ్ మావయ్య. బాయ్. నువ్వు పద. బాయ్ రాజ్ గారు. బాయ్ బాయ్. ఇప్పుడు మనం ఎలా వెళ్తున్నాం? ఈ కారులోనే వెళ్తున్నావా? లేదు, ఈ కారు భ్రవరాంబ పిన్నిది. మనం ఏదైనా ఆటో పట్టుకుని వెళ్ళాలి. ఏయ్, ఏంటి ఆటోనా? అవును. ఏ ఆటో ఎక్కవా? పోనీ ఇంకో కార్ లేదా? లేదు, ఉన్నా కూడా మన కోసం రాదు. మీరేంటో, మీ విధి విధానాలేంటో, మీ పద్ధతులేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైంది? మాకు అంత వస్తుంది, ఇంత వస్తుంది అన్నావు. మా కుటుంబం అది, మా వంశం ఇది అని గొప్పగా చెప్పావు. మీ కంపెనీల గురించి గొప్పగా చెప్పావు. కానీ కంపెనీకి వెళ్ళడానికి ఒక కారు లేదు. ఇది ఎలా ఉందంటే, మా తాతలు నేతులు దాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టుంది. హలో, నువ్వు ఎన్ననుకున్నా ఏమనుకున్నా మా వంశం గొప్పదే, మా కంపెనీలు గొప్పవే. అవునవును, ఆటోలో వెళ్దాం అన్నప్పుడే ఎంత గొప్పదో అర్థమైంది. ఈ సూటు బూటు వేసుకుని ఇంత రిచ్ గా తయారైనా సరే నాకు ఆటో బతుకు మారదా? నా మిడిల్ క్లాస్ లెవెల్ దాటి ముందుకు రాలేనా? నేను ఒప్పుకోను. ఇప్పుడు ఖచ్చితంగా మనం కారులో వెళ్లాల్సిందే. అరే, కార్ లేదంటే కార్లో వెళ్లాల్సిందే అంటావేంటి? పోనీ క్యాబ్ బుక్ చేయనా? అప్పుడు అది టాక్సీ అవుద్ది, లేదంటే అద్దె మొగుళ్లానే అద్దె కారు అవుతుంది. నాకదొద్దు, నాకు ఈ కారే కావాలి. నువ్వు కావాలంటే వస్తుందా ఏంటి? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చూడు,
అత్తయ్య, మై డియర్ భ్రమరాంబ అత్తయ్య, అత్తయ్యో! రాజు నువ్వు నా ఆగు. మాట విను. అబ్బబ్బబ్బబ్బా! ఏంటి రాజు, ఈ మధ్య నా మొగుడి కంటే నీ గోలే ఎక్కువైపోయింది. అదేంటి అత్తయ్య అంత మాట అనేసావు? మరి నువ్వు చేసేది అలానే ఉంది. సరే అత్తయ్య, నాకోటి కావాలి. ఏంటి నాయనా? ఈ అందమైన కార్ ఎవరిది? నాకు తెలుసు, నీదే. నీలాంటి అందమైన వాళ్ళకే ఇలాంటి అందమైన కారు ఉంటుంది. నువ్వు సిగ్గుపడకు, ఉమ్, చచ్చిపోవాలనిపిస్తుంది. అత్తయ్య, నాకు ఈ కారు కావాలి. నేను నా కారు ఎవరికి ఇవ్వను. నేనేదైనా కావాలనుకుంటే అది లాక్కోనైనా తీసుకోవడం నాకు అలవాటు. అలా లాక్కుంటానంటే ఎలా? నాకు ఆ కార్ అంటే ప్రాణం. దాన్ని ఎంతో ప్రేమతో అప్పు చేసి మరీ కొన్నా. ప్రతి నెల ఈఎంఐ కూడా కడుతున్నాను. నీ కష్టం నీ ఇష్టం, నేనెందుకు కాదంటాను? నువ్వు అలాగే ఈఎంఐ కట్టుకుంటూ ఉండు, ఉమ్, నేను మాత్రం కారు అలాగే వాడుకుంటూ ఉంటాను. ఆహా, తూచు, నేనివ్వను. నాకు కావాలి. నేనివ్వనంటున్నాను కదా. కావాలంటున్నాను కదా. నేనివ్వనంటున్నాను కదా. హా? చూసావా ఎలా తీసుకున్నాను? ఏంటిందు కారు ఎలా వస్తుంది అన్నావు కదా, చూసావా ఇలా వస్తుంది. ఏంటి ఏంటి మీ ప్రాబ్లం? ఇన్ టైంలో క్లయింట్స్ కి డిజైన్స్ పంపించాలి కదా. శాలరీ ఇవ్వకపోతే ఎలా పనిచేస్తాం మేడం? అంటే నన్ను ఎదిరించి బెదిరించి శాలరీ తీసుకోవాలనుకుంటున్నారా? మీకిక్కడ సపోర్ట్ గా ఎప్పుడు ఉండరు. నేనున్నాను. వీణ్ణెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నేను తీసుకురాలేదు, వాడే తీసుకొచ్చేలా చేశాడు. ఇక నుంచి టైం మారుద్ది, టైం టేబుల్ మారుద్ది, రూల్స్ మారుతాయి, రూలింగ్ మారుద్ది, A to Z.